గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము థర్డ్ పిఏకి సంబంధించినటువంటి హెచ్పిటి సబ్జెక్ట్ వచ్చి పొలిటికల్ సైన్స్ పేపర్ 7. ఇది ఆప్షనల్ పేపర్. మన ఆప్షనల్ పేపర్ వచ్చి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పాలనా సూత్రాలు అనేది మన యొక్క పేపర్ యొక్క ఇది. అలాగే సెకండ్ యూనిట్లో ఉన్నాము. ఈ సెకండ్ యూనిట్లో మనము కింది క్లాస్లో డిస్కషన్ చేసినటువంటి కొన్ని అంశాలు తెలుసుకుని దానికి రిలేటివ్ అయినటువంటి కర్మ సూత్రాలని మనము ఈరోజు క్లాస్లో చర్చించుకోవటం జరుగుతుంది. నిన్న ఫేయల్ చెప్పినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి 14 సూత్రాలు ఏంటి అనే విషయాన్ని క్షుణ్ణంగా అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని అధ్యయనం చేయడం జరిగింది. ఫేయల్ అనే వ్యక్తి 1844 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడని చెప్పేసి విధితత్వ కార్య సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించాడని చెప్పి వ్యవస్థని ఏ విధంగా రూపొందించుకోవాలి, వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలో అభివృద్ధి చెందాలంటే వ్యవస్థ అవలంబించినటువంటి లేదా వ్యవస్థ కార్యనిర్వాహకుడు అవలంబించవలసినటువంటి చైర్మన్ అవలంబించవలసినటువంటి అంశాలు ఏంటి, ఆ ఉద్యోగ బృందం ఏ రకంగా ఉండాలి, వాళ్ళ యొక్క విధులు ఏంటి, అధికారాలు ఏంటి, ఆజ్ఞా ఏకత్వం అంటే ఏంటి, ఈ యొక్క నిర్దేశిక ఆజ్ఞా ఏకత్వం అనగానేమి అనే విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా కింది తరగతిలో మనము చర్చించుకోవడం జరిగింది. అవి ఎక్కడ దాకా చెప్పుకున్నామంటే నిర్దేశిక ఏకత్వం అనే ఒక అంశం వరకు కూడా మనము ఆ యొక్క పాఠాన్ని డిస్కషన్ చేసుకోవటం కింది క్లాసులో జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి అంశాలు ఏంటి అంటే కనుక ఇక మిగిలినటువంటి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 అంశాలని ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా వ్యవస్థ యొక్క ప్రయోజనాల గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ఉద్యోగులకు వేతనాలు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే కేంద్రీకరణ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. క్రమ పద్ధతి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. క్రమానుగత శ్రేణి అనే అంశాన్ని తెలుసుకోవాలి. సమత అనే విషయాన్ని తెలుసుకోవాలి. దాంతోపాటు ఉద్యోగ భద్రత అనేది కల్పించబడాలి. చొరవ చూసుకోవాలి. సమర్థత, ఉద్యోగి బృందం అనే అంశాలని కూడా మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము గమనించినట్టయితే కనుక వ్యవస్థ ప్రయోజనాలు అనేది గమనించినట్టయితే కనుక ఏంటి వ్యవస్థ ప్రయోజనాలు అంటే వ్యవస్థ ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత తగ్గించుట. వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఏం చేయాలి అంటే కనుక వ్యవస్థ ప్రయోజనాలకి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిగత ప్రయోజనాలకి ప్రాధాన్యత తగ్గించవలసినటువంటి అవసరం ఉందనేది ఈ యొక్క అంశం పేర్కొనడం జరిగింది. అంటే వ్యవస్థలో ప్రతి ఉద్యోగి తమ ఉద్యోగ గణాల ప్రయోజనాల కంటే కనుక వ్యవస్థ ప్రయోజనానికి అత్యధిక ప్రయారిటీ లేదా ప్రాధాన్యత అనేది ఇవ్వాలి అనేసి ఫేయల్ వాదించాడు అనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ అంశాన్ని మనం పరిశీలించినట్టయితే వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగ బృందం కావచ్చు, కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉద్యోగంలోకి వచ్చిన సమయం నుంచి
వాళ్ళు ఆ యొక్క ఫ్యాక్టరీని కానీ వ్యవస్థని కానీ విడిచిపెట్టి వెళ్ళే వరకు కూడా ఆద్యాంతం అంతా కూడా వ్యవస్థ యొక్క ప్రయోజనాల్ని అవసరాల్ని దృష్టిలో పెట్టుకు మాత్రమే వాళ్ళు వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ పని విధానంలో కానీ చూపెట్టాలి. అంటే వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తిగత విషయాలని ఈ యొక్క ఫ్యాక్టరీలో కానీ లేదంటే ఆ యొక్క సంస్థల్లో కానీ అంత ప్రయారిటీ ఇవ్వకూడదు అనేది ఫేయల్ యొక్క వాదన అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే వ్యవస్థ వ్యక్తుల ప్రయోజనాల మధ్య సంఘర్షణాత్మకమైనటువంటి సంఘర్షణలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడం ప్రధాన కార్యనిర్వాహకుల యొక్క బాధ్యత అనేసి ఆయన పేర్కోవడం జరిగింది. అంటే వ్యవస్థ వ్యక్తులు ప్రయోజనాల మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు ఆ యొక్క సంఘర్షణని పరిష్కరించవలసినటువంటి బాధ్యత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి ఉంటుంది అనే విషయాన్ని కూడా మన హెన్రీ ఫేయర్ చెప్పడం జరిగింది. అంటే సంస్థ యొక్క ప్రయోజన విషయంలో కానీ వ్యక్తుల యొక్క అంటే ఉద్యోగుల యొక్క ప్రయోజనాల విషయంలో కానీ ఏవైనా వివాదాలు కానీ సమస్యలు కానీ తలెత్తినప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలంటే ముఖ్య కార్యనిర్వహణాధికారి జోక్యం చేసుకుని ఆ సమస్యకి పరిష్కార మార్గాల్ని గుర్తించవలసినటువంటి బాధ్యత ఆ ప్రధాన కార్యనిర్వహణాధికారికి ఉంటాయి అని చెప్పేసి హెన్రీ ఫేయర్ మనకి స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే కంపెనీ ప్రయోజనాలు ముఖ్యమా, వ్యక్తి యొక్క ప్రయోజనం అదే అక్కడ పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క ప్రయోజనాలు ముఖ్యమా అనే విషయంలో ఏ విధమైనటువంటి సంఘర్షణ చోటు చేసుకున్నా దీన్ని త్వరగా ఆ CEO అనేవాడు పరిష్కరించగలగాలి. లేదంటే ఆ సంస్థకి ఇది ఒక మారని మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉంది. లేదంటే సంస్థ యొక్క ఉత్పత్తి మీద ఆ యొక్క కార్మికుల ఇష్యూస్ పడే అవకాశం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ముందుగానే తేరుకుని ఆ విషయాన్ని స్పష్టంగా తన మార్గదర్శకాల ద్వారా ఆ CEO అనేవాడు యొక్క గొడవని దాంతోపాటు సర్దిమనిపోయే విధంగా ఆ జాగ్రత్త చూసుకోవాల్సినటువంటి బాధ్యత. దాంతోపాటు ఇంకా మనము కార్యనిర్వహణ బాధ్యత ఈ సూత్రాలు ఉద్యోగుల్లోని ఆజ్ఞ, స్వార్థము, సోమరితనం మొదలైనటువంటి అవలక్షణాలను తొలగించేటువంటి తోడ్పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎప్పుడైతే సంస్థ ప్రయోజనాల విషయంలో కానివ్వండి, వ్యక్తి ఆ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉంటారో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయోజనాల్ని అంటే సంస్థ యొక్క ప్రయోజనాల విషయంలో కూడా ఏం చేయాలి అంటే మనం ఒక క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే ఉద్యోగస్తుల అసమర్థత పెరిగిపోతుంది, ఆ కంపెనీపై వ్యతిరేకత పెరుగుతుంది, సోమరితనం పెరుగుతుంది, పని చేసేటువంటి ఉద్యోగస్తులు కూడా పని చేయకుండా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఇక్కడ వ్యక్తి ప్రయోజనాలు అదే ఉద్యోగుల కార్మికుల యొక్క ప్రయోజనాల విషయంలోని సంస్థ ప్రయోజనాల విషయంలో కొద్దిగా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు చాలా చాకచక్యంగా మనము ఆ యొక్క సంఘర్షణని తీర్చవలసిన బాధ్యత ఉంటుంది. లేకపోతే ఏం చేస్తారంటే ఉద్యోగులు అందరూ కూడా తనకు జరిగినటువంటి అందులో ఒక వ్యక్తికి జరిగినటువంటి అన్యాయాన్ని వీళ్ళు చూస్తూ ఊరుకోలేరు. ఎందుకంటే బాగా చురుగ్గా పనిచేసే వాళ్ళు కూడా పని ఎగ్గొట్టడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. అందువల్ల దాన్ని తప్పనిసరిగా ఆ సంఘర్షణని ఆ CEOకి కార్మికుల సంక్షేమం ముఖ్యమా, సంస్థ యొక్క లాభాలు ముఖ్యమా, ప్రయోజనాలు ముఖ్యమా అనే విషయం వచ్చేటప్పటికి ఏం చూడాలంటే రెండింటినీ సమదృష్టితో చూడవలసినటువంటి బాధ్యత కంపెనీ CEOగా అతని మీద ఉంది. అంతేగాని ఈ కార్మికులు ఈడిపోతే ఇంకోటి వస్తాడు, ఆడిపోతే ఇంకొకటి వస్తాడు అనే ఒక వింతైనటువంటి ద్వారంలో ఎప్పుడూ కూడా సంస్థ అధినేతలు ఉంటే కనుక అది సంస్థ యొక్క మనుగడకి క్షీణించుకోవడానికి ఆస్కారం. సమర్థవంతమైన వ్యక్తులు, నమ్మకంతో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ ప్రయోజనాల్ని తప్పనిసరిగా ఏం చేయాలి అంటే
ఆ కంపెనీ CEO తప్పనిసరిగా పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వాళ్ళలో పని ఎగ్గొట్టే విధంగా కానీ సోమరితనాన్ని అలవర్చంగా చూడవలసిన బాధ్యత కూడా ఈ CEO మీద ఉంటుంది అనేది ఒక వివరణ. అలాగే ఇక్కడ మనము రెండో అంశమైనటువంటి అదే 7వ అంశమైనటువంటి ఉద్యోగులకు వేతనాలు అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఇంకా ఎన్నో అంశం అది 7వ అంశము. ఉద్యోగులకు వేతనాలు అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఉద్యోగులకు వారి పనికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది చెల్లించాలి. అంటే కంపెనీలో కానీ ఒక వ్యవస్థలో కానీ ఆ యొక్క ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తారో వారి పనికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని చెల్లించవలసినటువంటి బాధ్యత ఆ సంస్థ యొక్క నిర్వహణకు ఉంటుందనేసి మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగుని ఈ సంస్థలో జాయిన్ అయిన కాడి నుంచి కూడా అతనికి సంపాదించినటువంటి అనుభవాన్ని బట్టి నువ్వు ఆ యొక్క వేతనాలు అనేవి పెంచుకుంటూ పోవాలి. లేని ఎడల ఆ నమ్మకంగా అనుభవంతో మంచి చురుగ్గా పనిచేసే వ్యక్తుల్లో కూడా ఒక అహంభావం క్రియేట్ అవుతుంది. ఎంత చేసినా ఇంతే, ఎంత చేసినా గుర్తింపు ఉండదు అనే ఒక భావనలోకి ఆ ఉద్యోగ బృందం అనేది వెళ్ళకూడదు. దానివల్ల మనం ఏం చేయాలంటే ఉద్యోగులు వారి పనికి సంబంధించి శ్రమకు తగ్గినటువంటి ప్రతిఫలం అనేది చెల్లించవలసినటువంటి బాధ్యత ఒక నిర్వాహకుడిగా మన మీద ఉంటుంది. అలాగే ఈ ప్రతిఫలాన్ని నెలసరి వేతనంతో పాటు బోనస్లు అని చెప్పేసి లాభాల్లో వాటా అనేసి విత్త పరంగానటువంటి బహుమానాలు మొదలైనటువంటి అనేక రూపాల ద్వారా చెల్లించవచ్చని ఫేయల్ ఇక్కడ వివరించడం జరిగింది. అంటే నువ్వు ఒక సంస్థలో కొద్దిమంది ఉద్యోగులు నీ కింద పనిచేస్తున్నప్పుడు సంస్థ యొక్క లాభాలు మనం వ్యవస్థని స్థాపించేదే లాభాల కోసం. ఓకే, దాన్ని మనం కాదనుకో, కానీ మన దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో, ఉద్యోగ బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సంస్థ ఎంతో వ్యవస్థ ఎంతో దాంతోపాటు ఉద్యోగ బృందం కూడా అంతే. వాళ్ళను కూడా బాగా చూసుకోవాల్సిన బాధ్యత వ్యవస్థ నిర్వాహకుడిగా నా మీద ఉంటుంది. నేను ఎప్పుడైతే ఉద్యోగుల్ని బాగా చూసుకోగలుగుతున్నానో అప్పుడు తప్పకుండా ఉద్యోగుల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. ఏంటది? అవర్ మై ఫ్యామిలీ. మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఒక భావాన్ని క్రియేట్ చేయాలి. దాంతోపాటు ఉద్యోగులకి వేతనాలు చెల్లించేటువంటి విధానాల్లో ఆ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఇంక్రిమెంట్లు అనేది ఏర్పాటు చేయాలి. దాంతోపాటు బోనస్లు ఇవ్వటం, దాంతోపాటు కంపెనీలో అత్యధిక లాభం వచ్చినప్పుడు కొద్దిగా షేర్ చేయడం. అంటే కంపెనీ నేనే పెట్టాను కదా, ఆ లాభం అంతా నాకే రావాలి అనే ధోరణి ఉంటే మనం ఏం చేయలేము. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఇలా చేసినప్పుడు నీకు సొసైటీలో గౌరవం, ఆ యొక్క గుర్తింపు అనేది ఎనలేని విధంగా వస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. లాభాల బాట పట్టేసి ఉద్యోగస్తుని చిత్రహింసలు పెట్టేసి నియంతగా వ్యవహరించి నేను పట్టినటువంటి కుందేలికి మూడే కాళ్ళు అనే విధాన ద్వారంలో వైఖరిలో నిర్వహుడైనటువంటి నేను ఉండడం వల్ల నా యొక్క సంస్థ అభివృద్ధి అనేది జరగదు. లాభాలు రావచ్చేమో కానీ నాకు సొసైటీలో గౌరవము, మర్యాదలు, పేరు ప్రతిష్టలు అనేవి ఉండవు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగ బృందము బయటికి వెళ్ళి
మన యొక్క కంపెనీ అధినేత అంటే నా గురించి చెడుగా చెప్పడం జరుగుతుంది. అలాగే మనము ఇంక్రిమెంట్లుతో పాటు బోనస్లు ప్రతి పండగలకి వాళ్ళకి కొన్ని అవసరమైనటువంటి ప్రయోజనాలను చేకూర్చవలసినటువంటి ఈ యొక్క విధానాలను కూడా మనం పాటించాలి. అప్పుడే వాళ్ళకి ఏమి క్రియేట్ అవుతుందంటే, ఇలా చేయడం వల్ల ఆ సంస్థ నాదే అనే ఒక దృక్పథంతో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఓకేనమ్మా. ఇక్కడ మరొక అంశాన్ని గమనించినట్టయితే కేంద్రీకరణ అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఏంటి సెంట్రలైజేషన్ అనే అంశాన్ని మనం తీసుకున్నట్టయితే హెన్రీ ఫేయల్ చెప్పినట్టు వ్యవస్థలో అధికారాన్ని ఏ మేరకు కేంద్రీకరించవచ్చు లేదా వికేంద్రీకరించవచ్చు అనే అంశాన్ని పరిశీలించాడు. ఆయన కేంద్రీకరణ వికేంద్రీకరణ మధ్య సమతుల్యతను పాటించాలి అనేసి సరైనటువంటి పద్ధతి అనే ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఫేయల్ ఏం చెప్పాడంటే, సంస్థలో పాలన అనేది లేదంటే పవర్స్ అనేవి సెంట్రలైజేషన్ చెయ్యాలా డీసెంట్రలైజేషన్ చెయ్యాలా అనే విషయంలో ఒక క్లారిటీని ఇవ్వడం జరిగింది. ఏంటది? అవసరాలను బట్టి సమతుల్యత అనేది పాటించాలి. ఈ యొక్క అధికారాల కేంద్రీకరణ వికేంద్రీకరణ విషయాల్లో మనము సమతుల్యత అనేది పాటించాలి అనేసి ఇక్కడ మనకి ఈయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సమతుల్యత అనేది భావిస్తే ఏ విధమైనటువంటి సంఘర్షణలు చోటు చేసుకోవు అనేది మన ఫేయల్ యొక్క భావన. అవసరమైనప్పుడు పవర్స్ని సెంట్రలైజేషన్ చేసుకోవాలి, అవసరం అన్నప్పుడు పవర్స్ని డీసెంట్రలైజేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఈ యొక్క అధికార వికేంద్రీకరణ అనేది కేంద్రీకరణ వికేంద్రీకరణ అనే విషయానికి వచ్చేటప్పటికీ పవర్స్ని ఒక దగ్గర ఉంచాలా కింది స్థాయిలో పంచాలా అనే విషయాన్ని కూడా స్పష్టంగా మనకి ఈయన వివరించడం జరిగింది. అందువల్ల ఈ పవర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి సమతుల్యత పాటిస్తే మంచిదని చెప్పేసి ఫేయల్ యొక్క భావము. ఓకేనమ్మా. ఇక ఏం చెప్పాడంటే, క్రమ పద్ధతి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే క్రమ పద్ధతి అంటే ఏంటి అంటే కనుక ఫేయల్ వ్యవస్థ నిర్వహణలో ప్రతి అంశానికి తగినటువంటి గుర్తింపు కల్పించాలనేసి ఇక్కడ మనకి సూచించాడు. అంటే వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి నిర్వహణలో వ్యవస్థ నిర్వహణలో ప్రతి అంశానికి తగినటువంటి గుర్తింపు కల్పించాలి అని చెప్పేసి సూచించాడు. దీనికి వ్యవస్థ చార్ట్ విలువైనటువంటి సాధనం అని చెప్పేసి ఇక్కడ ఫేయల్ భావించాడు. వ్యవస్థలో వస్తువులను ఉద్యోగులను క్రమ పద్ధతిని వర్తింప చేయవచ్చునని చెప్పేసి వ్యవస్థలో ప్రతి ఉద్యోగికి స్పష్టమైనటువంటి బాధ్యతను అప్పగించి దానిని నెరవేర్చేందుకు అవసరమైనటువంటి విధులను కేటాయించడం ద్వారా దానిని సాధించవచ్చని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగి బృందము విషయంలో ఈ ఒక్క చార్ట్ అనేది తప్పనిసరిగా మనం తయారు చేసుకోవాలి. ఎవరి యొక్క అధికారాలు ఏంటి, ఎవరికి ఏ విధమైనటువంటి పద్ధతిలో పని చేయించుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా ఈ యొక్క ఉద్యోగుల క్రమ పద్ధతి అనే అంశాల్లో ఫేయల్ గారు పేర్కోవడం జరిగింది. ఈ యొక్క క్రమ పద్ధతిని పాటించడం ద్వారా
ఉద్యోగుల యొక్క పని తనాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అంటే సమర్థవంతంగా ఉద్యోగి బృందం పని చేయాలి అంటే ఈ క్రమ పద్ధతి, ఈ చార్ట్ అనే విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఫేయల్ భావించారు. దీని ద్వారా అనేక రకాలైనటువంటి అవసరమైనటువంటి విధులను కేటాయించడం ద్వారా దాన్ని సాధించవచ్చు అనే విషయాన్ని కూడా స్పష్టంగా ఫేయల్ మనకి వివరించడం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే క్రమానుగత శ్రేణి అనే విషయాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక క్రమానుగత శ్రేణి అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఏంటి ఈ క్రమానుగత శ్రేణి అంటే ఫేయల్ క్రమానుగత శ్రేణి సూత్రం పట్ల ఆసక్తిని ప్రదర్శించి దానిని విపులంగా వివరించాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆయన వ్యవస్థలోని అన్ని స్థాయిలను ఆజ్ఞా ఏకత్వము సూత్రము ద్వారా అనుసంధించాడనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఆయన పెద్ద సంఖ్యలో ఈ యొక్క పద్ధతిని అనుసరించడం వల్ల సాధ్యం కాని గ్యాంగ్ ప్లాంక్ పద్ధతిని ప్రతిపాదించాడు. ఈ గ్యాంగ్ ప్లాంక్ పద్ధతి ద్వారా ఆజ్ఞా ఏకత్వం సమాచార ప్రసారాల్లో సంభవించినటువంటి జాప్యాన్ని నివారించవచ్చనేసి ఆయన ఇక్కడ మనకి పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది. అంటే ఈ ఆజ్ఞా ఏకత్వం ద్వారా ఎవరి యొక్క క్రమానుగత శ్రేణి ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వీరికి వారి యొక్క అధికారాల గురించి స్పష్టమైనటువంటి విభజన అనేది జరుగుతుంది. ఎవరి యొక్క అధికారాలు ఎక్కడి వరకు ఉంటాయి, వాళ్ళ యొక్క విధులేంటి, విధానాలేంటి, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలి, సంస్థని ఏ విధంగా లాభాల బాటలోకి ప్రయాణించాలి, అక్కడ జరుగుతున్నటువంటి పని చురుగ్గా ఏ విధంగా జరగాలి అనే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మనము ఈ క్రమానుగత శ్రేణి పరంపరలో మనకి స్పష్టమవుతుందనే విషయాన్ని మనము గమనించాలి. అంటే ఈ క్రమానుగత శ్రేణి విషయంలో ఏం జరుగుతుంది అంటే ఎవరు ఆధీనుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకి ఒక చైర్మన్ ఉన్నాడు, చైర్మన్ కింద ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, మేనేజింగ్ డైరెక్టర్ కింద అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, అతని కింద చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, అతని కింద క్లర్కులు ఉంటారు, అతని కింద సూపర్వైజర్లు ఉంటారు, సిఇఓ కింద సూపర్వైజర్లు ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ క్రమానుగత శ్రేణి అనేది వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మన ఫేయల్ గారు మనకి వివరించడం. ఈ క్రమానుగత శ్రేణి వల్ల పనితనం మెరుగుపరచబడుతుంది. ఎవరి అధికారాలు ఎంతవరకు అనేది ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు క్రింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి ఏ విధంగా ఆధీనులు, లేదంటే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏ పై స్థాయికి ఆధీనులు అనే విషయాలన్నింటినీ కూడా ఈ క్రమానుగత శ్రేణి అనే సిద్ధాంతం ద్వారా వ్యవస్థకి వివరించడం జరిగింది. ఓకేనమ్మా. రైట్. ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే కనుక సమత. ఏంటి సమత అంటే వ్యవస్థలో పనిచేసేటువంటి ఆధీన ఉద్యోగులు అందరి మధ్య సమాన ఆదరణ అనేది ఆశిస్తారనేసి యొక్క హెన్రీ ఫేయల్ చెప్పడం జరిగింది. అంటే సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా మొదటగా భావించేది ఏంటంటే
సమాన ఆదరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు మొత్తం బృందం కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ వేతనాలతో పాటు సమభావన అనేది వాళ్ళకి అవసరం. అందువల్ల అందరూ సమాన భావం, అందరూ సమానం అనే ఒక భావాన్ని వాళ్ళు క్రియేట్ చేయాలి. అలాగే అందుచేత ఉన్నతాధికారులు సమానత్వ, దయ, న్యాయం అనే ఉన్నత గుణాలను కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంటే కంపెనీ చైర్మన్ నుంచి మేనేజింగ్ డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు, సూపర్వైజర్లు స్థాయి వరకు కింద ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో కూడా ఒక సమానత్వ దయ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. మనమందరం ఒకటే, కంపెనీ యొక్క అభివృద్ధి కోసం మనకి ఈ అధికారాలు అనేవి పంచబడ్డాయి తప్ప ఇది శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తెరిగి వాళ్ళు ఒక సమతాస్థితిని తీసుకురావాలి. అందరూ సమానం అనే ఒక భావాన్ని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ ఒక భావం వల్ల వాళ్ళు సమర్థంగా పనిచేసేటువంటి, చురుగ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఓకేనమ్మా? ఇక నెక్స్ట్ అంశమైనటువంటి ఉద్యోగ భద్రత అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఏంటి ఉద్యోగి భద్రత అంటే కనుక ఉద్యోగులు తమ విధుల్లో సర్దుబాటు చేసుకొని వాటిని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కొంత సమయం అవసరం అవుతుంది. ఫేయల్ పేర్కొన్నాడు. అదే అంటే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత తమ విధుల్ని సర్దుబాటు చేసుకుని వాటిని సమర్థవంతంగా నిర్వర్తించడానికి ఆ ఉద్యోగుడికి కొంత సమయం అనేది అవసరం అనే విషయాన్ని ఈయన ప్రస్తావించాడు. ఫెయిల్యూర్ అందువల్ల వారు తమ ఉద్యోగాల్లో కొంతకాలం పాటు కొనసాగేలాగా వారికి ఉద్యోగి భద్రత అనేది కల్పించాలి. సమర్థవంతమైన నిర్వర్తనకు ఉద్యోగి భద్రత మంచి బహుమతి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఒక కంపెనీలో కొత్తగా ఉద్యోగంలోకి చేరినటువంటి వ్యక్తిని ఆ చైర్మన్ అవ్వచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వచ్చు, ఒక హింసకు గురి చేయకూడదు. అంటే నీకు రాదు, నువ్వేం చేయలేవు అనే ఒక భయపడేటువంటి ద్వారంలో అతనికి తీసుకురాకూడదు. ఆయనకి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఆయన కొన్ని తప్పులు చేసినా అది పర్వాలేదనే ద్వారంలో ఆ యొక్క చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉండాలి. ఎందుకంటే కొత్తగా ఉద్యోగం చేస్తాడు కాబట్టి ఆ ఉద్యోగాల్లో సర్దుకుపోవాలి అంటే కొద్ది టైం అనేది పడుతుంది. అందువల్ల అతనికి ఆ అవకాశాన్ని కల్పిస్తూ దాంతోపాటు ఉద్యోగి భద్రత ఉంటుంది. పలానా వ్యవస్థలో కానీ పలానా సంస్థలో కానీ మనం జాయిన్ అయితే కనుక అక్కడ చాలా బాగా ఉద్యోగి భద్రత అనేది కల్పించబడుతుంది. అక్కడ చైర్మన్ నుంచి మేనేజర్లందరూ కూడా మంచివారే అనే ఒక సదాభిప్రాయాన్ని మనం తెచ్చుకోగలగాలి. అలా చేయడం వల్ల మన కంపెనీలోకి ఉద్యోగులు రావడానికి ఆసక్తి చూపడానికి ఆస్కారం ఉంటుంది. అంటే చేస్తే ఇటువంటి కంపెనీలో చెయ్యాలి, చేస్తే అటువంటి మేనేజర్ దగ్గర పనిచేయాలి అనే విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఫెయిల్ గారు. ఎప్పుడైతే కనుక ఒక వ్యక్తికి ఉద్యోగి భద్రత అనేది ఉంటుందో అక్కడ తప్పకుండా తన యొక్క శ్రమనంతా వాడి పని చేయటం జరుగుతుంది. అంటే వ్యవస్థ యొక్క అభివృద్ధిలో అతని యొక్క పాత్ర ఉంటుంది. అందువల్ల తొలగించడం అనేది తగ్గించబడాలి. చిన్ని విషయాలు కూడా చాలా కంపెనీలు చూడండి, ఎవరో జిఎం మాట లేదని చెప్పేసి తీసి పడేస్తారు.
లేకపోతే సూపర్వైజర్ మాట లేదని చెప్పేసి తీసి పడేస్తాం. ఇలా చేయడం వల్ల నువ్వు ఎంతకాలం ఉంటావు అందులో, ఆ పదవిలో, ఆ జిఎంలో కానీ సూపర్వైజర్గా కానీ నువ్వు ఎంతకాలం ఉంటావు ఆ కంపెనీలో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ నిర్వాహకుడు తెలుసుకోవాలి. కొంతమంది ఆ కంపెనీ ఎంతకాలం ఉంటుంది, ఆ ఉన్నన్నాళ్ళు ఏం చేయాలంటే ఉద్యోగుల్ని బాగా చూసుకోవాలి. ఆ ఉద్యోగుల్ని బాగా చూసుకుంటే ఉద్యోగి భద్రత కల్పన అనేది జాగ్రత్తగా నువ్వు చేసినట్టయితే కనుక తప్పకుండా నీ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. మార్కెట్లో ఉత్పత్తి పెరగడం వల్ల అధిక లాభాలు నువ్వు ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి సొసైటీలో కూడా ఈ సంస్థ నాది, ఫలానా కంపెనీ నాది అనేది బల్ల బుద్ధి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మీకు మంచి క్రెడిట్ వస్తుంది సొసైటీలో ఈ కంపెనీకి. అలాగే గౌరవ మర్యాదలు వస్తాయి. ఇలా చూసుకుంటే అన్ని విషయాల్లో కూడా నీకు మంచి క్రెడిట్ అనేది రావాలి అంటే పనిచేసేటువంటి ఉద్యోగుల్లో చొరవ పెంచుకోవాలి అంటే నువ్వు సమర్థవంతమైనటువంటి ఉద్యోగిగా అతనికి పేరు వచ్చే విధంగా నువ్వు తోడ్పడాలి. దాంతోపాటు ఉద్యోగి భద్రత అనేది కల్పించబడినప్పుడు తప్పకుండా గుర్తింపు వస్తుంది. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చొరవ అనే అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ ప్రణాళిక రూపకల్పన అమలుకు ఉద్యోగులు చొరవ ప్రదర్శించాలి. అప్పుడే వ్యవస్థ అనుకున్నటువంటి లక్ష్యాన్ని అతి త్వరగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ చొరవ అనే అంశం ఏం చెబుతుంది అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి రూపకల్పన అమలుకు ఉద్యోగులు ఏం చేయాలంటే చొరవ ప్రదర్శించాలి. కంపెనీ అనుకున్నటువంటి లక్ష్యాల్ని ఉద్యోగులు చేరుకునే విధంగా మనము ఆ ఉద్యోగ బృందం అనేది ఏర్పాటు ఉండాలి అనేది మనం గమనించాలి. అంటే సంస్థ అభివృద్ధి చెందాలంటే ఉద్యోగులు చురుకుగా సమర్థవంతంగా సంస్థ యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసినప్పుడే ఆ యొక్క సంస్థ అనేది అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.